ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, 42 రోజులుగా మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో అష్టమ ఆశ్వాసంలో ఉన్నాం. నిన్నటి రోజున సుభద్రార్జునుల యొక్క పరిణయ గాథ విన్నాం. ఆ తర్వాత అగ్నిదేవుడు ఖాండవవనం దగ్గర ఉన్నటువంటి కృష్ణార్జునులను కలుసుకోవడం, వారితో సంభాషిస్తూ ఉన్నటువంటి ఘట్టాన్ని మనం నిన్న చెప్పుకుంటున్నాం. ఇవాళ 43వ భాగం, ఆఖరి భాగం ఆది పర్వాన్ని ఇవాళతో ముగించేద్దాం. కృష్ణార్జునులు ఖాండవవనం దగ్గర ఉన్నారు. అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టించండి అన్నాడు. మృష్టాన్న భోజనం. వీళ్ళు సరేనన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను అగ్నిదేవుణ్ణి, ఈ ఖాండవవనాన్ని కనుక దహిస్తే నా ఆకలి తీరుతుంది. నాకు అగ్నిమాంద్యం అనేటువంటి రోగం పట్టుకుంది. అది పోవాలి అంటే ఓషధి ప్రస్థమైనటువంటి ఈ ఖాండవవనాన్ని దహిస్తే నాకు పోతుంది. శ్వేతుడు అనేటువంటి రాజు చేస్తున్నటువంటి గొప్ప యజ్ఞంలో నా యొక్క భాగం ఉండటం వల్ల, నేను నెయ్యి తాగటం వల్ల నాకు ఈ అగ్నిమాద్యం పట్టుకుంది అని ఆ కథ అంతా చెప్పడం విన్నాం మనం. అప్పుడు మా దగ్గర ఆయుధాలు లేవు, మేము ఏదో వ్యాఖ్యాళికి వచ్చాం అని కృష్ణ పరమాత్ముడు అన్నప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుడిని స్మరించాడు. అప్పుడు పూర్వం నీకు చంద్రుడు ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడి చేత నిర్మింపబడినటువంటి గొప్ప ధనస్సు గాండివం, అలాగే తరుగులేనటువంటి బాణాలు కలిగినటువంటి అంటే అక్షయ తూణీరాలు 2, గంధర్వలోకంలో పుట్టినటువంటి గుర్రాలు, ఒక దివ్య రథం, అవన్నీ కూడా అర్జునుడికి ఇమ్మన్నాడు. చక్రాన్ని గదని శ్రీకృష్ణుడికి ఇమ్మన్నాడు. ఆ విధంగా చెప్పగానే ఇక్కడ గాండివం గురించి చెప్తున్నాడు. గాండివం అమరాహీంద్ర వియచ్చరాదుల కజేయంబు అప్రదృశ్యంబు అభేద్యము వజ్రస్థిర మన్య సాధనభి దక్షంబు నై సర్వలోకమనోజ్ఞంబై దివ్యమై వెలుగు అగ్గాండీవమన్ చాపము చాపరత్నము ఇచ్చల్ వరుణుండు పార్థునకు ఉద్యద్విక్రమోద్భాసికిన్. అప్పుడు వరుణదేవుడు అద్భుతమైన ప్రకాశంతో, అద్భుతమైన పరాక్రమం అనేటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి అర్జునుడికి దేవతలు, నాగరాజులు, గంధర్వులు మొదలైన వాళ్లను జయించగలిగింది. త్రోసిపుచ్చడానికి వీలు కానటువంటిది, భేదించడానికి అసాధ్యమైనది, వజ్రం వలె కఠినాది కఠినమైనది, ఇతర ఆయుధాలను నాశనం చేయడంలో గొప్ప సామర్థ్యం కలిగింది, అన్ని లోకాలకు మనోహరమైనది, దివ్యమైనది అయి వెలుగుతూ ఉన్నటువంటి ఆ గాండివం అనేటువంటి ఉత్తమ ధనుస్సునిచ్చాడు. ఇక్కడ గాంధీవం యొక్క ఔన్నత్యాన్ని, దృఢత్వాన్ని, భీకరత్వాన్ని
స్ఫురింపజేయడానికి అద్భుతమైనటువంటి పదాలు వాడారు నన్నయ్య గారు. అంతేకాదు, శత్రువులను నాశనం చేసేటటువంటివి తరగనటువంటి బాణాలు కల అమ్ముల పొదులు అంటే అక్షయ తూణీరాలు, వివిధ ఆయుధాలతో నిండి సింహపు తోక వంటి తోక కలిగినటువంటి కోతి గుర్తున్న జెండాతోటి ప్రకాశిస్తూ గొప్ప మేఘధ్వని వంటి ధ్వని కలిగి మనోవేగం వాయువేగాల వంటి వేగం కలిగినటువంటి తెల్లటి గుర్రాలు లాగుతూ ఉంటే మోగుతున్నటువంటి అందాల రత్నపు చిరుగంటలు సమూహంతో అలంకరింపబడి అన్ని దిక్కులను జయించడానికి స్థానమై ప్రకాశిస్తూ ఉన్నటువంటి దివ్య రథాన్ని అర్జునుడికిచ్చాడు. అది రథం యొక్క వైభవం. 1000 సూర్యుల్లాగా ఓరవరానటువంటి గొప్ప కాంతులతో ప్రకాశిస్తూ దేవదైత్య దానవ యక్ష రాక్షస పిశాచ నాగగణాలను అణిచివేసే సుదర్శన చక్రాన్ని, కౌమోదకి అనేటువంటి గదని శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చాడు. ఈ విధంగా దివ్య ధనస్సుని, రథాన్ని, ఆయుధాలను పొంది ఉన్నటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడిని చూచి అగ్నిదేవుడు ఈ విధంగా అన్నాడు. దైత్యులు అంటే కశ్యపుడికి దితియందు పుట్టినవాళ్ళు, దానవులు అంటే కశ్యపుడికి ధనువు అనేటువంటి భార్య వల్ల పుట్టినవాళ్ళు. ఇద్దరూ రాక్షసులే కాబట్టి తల్లి వల్ల వాళ్ళకి వేరు వేరు పేర్లు వచ్చినాయి అంతే. అగ్నిదేవుడు అంటున్నాడు, ఘనభుజ ఘనభుజ ఇది గాండివంబన బరగిన ధనువు, దీని అస్త్రావళి పెల్చన తాకి భగ్నమగు, అత్యనుమజ వజ్రాభి హతశిలావళి ఓలం. ఓ అర్జున, ఇది గాంధీవం అనేటువంటి దివ్య ధనస్సు. మంత్రసహిత బాణ సమూహాలు సైతం దీన్ని తాకి వజ్రాయుధం చేత కొట్టబడినటువంటి రాళ్లలాగా ముక్కలైపోతాయి. అంటే ఎటువంటి ఆయుధం దీన్ని ఏం చేయలేదని, అంటే విరగటానికి అవకాశమే లేదు అని. అందుకనే అర్జునుడు ఒక్కడే ఒక్క ధనుస్సుతోనే యుద్ధం చేశాడు. మిగిలిన వాళ్ళు అనేక ధనుస్సులు మార్చారు. ఈ రథము అప్రతిహతము సమీరజవోపేతహయ సమేతము, దీనిల్ భూరిబలుడెక్కి సోముడు ధీరుండై తొల్లి ఎల్ల దిక్కుల నుడిచన్. అర్జున, ఈ రథం ఉన్నదే అది తిరుగులేనటువంటిది, వాయువేగం కలిగినటువంటి గుర్రాలతో కట్టబడి ఉన్నది. పూర్వం దీన్ని చంద్రుడు ఎక్కి అన్ని దిక్కులు జయించాడు. కృష్ణుడి వైపు చూస్తూ, ఈ చక్రము మధుసూదన నీ చేత విముక్తమగుచు, నీరుపుల త్రియామాచరుల జంపి క్రమ్మర నీ చేతికి వచ్చు దేవ నిర్మిత శక్తి. ఓ కృష్ణ, ఈ చక్రాన్ని గనక నువ్వు ప్రయోగిస్తే నీ శత్రువులైనటువంటి రాక్షసులను సంహరించి దేవతలు కూర్చున్నటువంటి శక్తితోటి మళ్లీ వచ్చి నీ చేతికి చేరుకుంటుంది అని చెప్పాడు. ఆ ఆయుధాల యొక్క ప్రభావాన్ని విని కృష్ణార్జునులు సంతోషపడ్డారు. రథమెక్కారు. అగ్నిదేవుణ్ణి చూచి, దేవేంద్రుడు దేవదానవులతో కలిసి దండెత్తి వచ్చినా జయిస్తాం, ఇక సంకోచం వద్దు, వెంటనే ఖాండవనాన్ని దహించడం ప్రారంభించండి అగ్నిదేవా అన్నారు. అగ్నిదేవుడు సంతోషపడి కాంతివంతమైనటువంటి రూపం ధరించాడు. ఆ ఖాండవనాన్ని దహించే స్థితి చెబుతున్నాడు ఒక చంపకమాల వృత్తంలో తన్నయ్య గారు. పిడిలి సువర్ణ పర్వతము పెక్కు తెరంగుల వ్రయునట్లు, అప్పుడు వివిధ ప్రకారముల భూరి శిఖావళి ఖాండవంబు అల్గడ కడు పర్వగా పెరిగి కాల్పదొడంగే హుతాశనుండు, సేట్పడగా వనంబులోని మృగపక్షి భుజంగ భూత సంఘముల్. నాయన జనమేజయ, ఆ మేరు పర్వతం పిట్లి అనేక విధాలుగా ముక్కలైనట్లుగా
అగ్నిహోత్రుడు తన యొక్క పెద్ద మంటల సమూహం చేత అనేక విధాల ఖాండవ వనంలో వ్యాపించడం మొదలుపెట్టాడు, విజృంభించాడు. అప్పుడు మృగాలు, పక్షులు, పాములయో ప్రాణుల యొక్క సమూహాలు బాధపడేటట్టుగా ఆ ఖాండవ ప్రస్థాన్ని కాల్చడానికి పూనుకున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. చక్రధరుండయ్యు జలరుహనాభుండు గాంధీవధరుండయ్యు పాండవుండు నుండి అవ్వనమునకు ఉభయ పార్శ్వంబుల తొల్లింటి అట్టులు పెళ్ళురేగి అనలంబునార్పంగ ఆర్చుచు పరతించి వనరక్షకులు పార్థు సునిశిత అస్త్రధారల అపగదర్పులై అరిగిరి యమసదనంబునకు అమిత బలులు సిఖియు ఉగ్రదీర్ఘజిహ్వలు సాచి ఉద్భర సమీకరణంబు తోడు చేసి కొని యుగాంతకాల కుపితానలకారుడయ్యే ఖాండవమునకు అద్భుతంబుగా. ఇది వర్ణన. ఆ ఖాండవానికి రెండు వైపులా చక్రాన్ని ధరించినటువంటి శ్రీకృష్ణుడు, గాంధీవాన్ని ధరించినటువంటి అర్జునుడు నిలబడ్డారు. చెరొక వైపు ఉన్నారు వాళ్ళ ఆయుధాలు పట్టుకొని. అంతకు ముందులాగా అమిత బలం కలిగినటువంటి ఆ ఖాండవ వనాన్ని రక్షించే రక్షకులు మంటలని ఆర్పడానికి అరుస్తూ పరిగెత్తుకొచ్చారు అక్కడికి. అర్జునుడి యొక్క వాడి బాణవర్షం వల్ల గర్వాన్ని కోల్పోయి చచ్చారు. అగ్నిదేవుడు భయంకరమైన పోకడతో పొడవైనటువంటి తన జిహ్వలు చాచి, ఆయన సప్తజిహ్వుడు అని పేరు ఆయనకి, విజృంభించినటువంటి గాలిని తోడు చేసుకుని, గాలిదేవుడు ఆయనకి ఫ్రెండ్, ఆ ఖాండవ వనాన్ని ప్రళయకాలాగ్ని వంటి వాడిలాగా దహించడం మొదలుపెట్టాడు. బాగా విజృంభించినటువంటి అగ్నిదేవుడు కాల్చేటటువంటి లవలీ తీగలు, కర్పూరాలు, తక్కోలాలు, మంచి గంధాలు, నల్ల అగరు, అందుగులు అనేటువంటి వృక్షాల నుండి పైకి వస్తున్నటువంటి పొగ అనేటువంటి ధూపాన్ని అనుసరించినటువంటి వాసన వల్ల ఆకాశమంతా కూడా విహరించే దేవతల యొక్క, విద్యాధరుల యొక్క ఉత్తమ విమానాలు మంచి సువాసనతోటి ప్రకాశిస్తూ ఉన్నాయి. అట్లా వస్తున్నాయి అన్నమాట సువాసనలు. జ్వలన శిఖాళియును విజయు సద్విశిఖావళియు చుట్టుముట్టినంతలరి భయాకులంబులగు తద్వన జీవుల ఆర్తనాదంబు మందులియుచు నొక్క పెట్టది వినుద్గతమయ్యే అమందమందారాచల పరివర్తన ప్రసఫ సంరక్షు క్షుభితార్ణవ ఘోష ఘోరమై. అగ్నిహోత్రుడి యొక్క మంటల సమూహం, అర్జునుడి యొక్క అద్భుతమైనటువంటి బాణాల సమూహం చుట్టుముట్టితే ఆ ఖాండవ వనంలో కలత పొంది భయంతో చల్లాచెదురైనటువంటి ప్రాణుల యొక్క ఏడ్పుల ధ్వనులు ఎంతో పెద్ద మందర పర్వతం తిరగటం వల్ల కలతనొందినటువంటి మహాసముద్ర ధ్వనిలాగా భయంకరంగా ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగబాకింది. మందర పర్వతం పెట్టి పాలసముద్రాన్ని మధించేటప్పుడు ఎంత శబ్దం వచ్చిందో అంత శబ్దం వచ్చింది, ఆ ఏడుపుల శబ్దం. ఇక్కడ నన్నయ్య గారి రచనలో అక్షర రమ్యతకి ఈ పద్యం ఉదాహరణ. శిఖాలి విశిఖాలి చుట్టుముట్టిన వైనం లకార ప్రాసలో సూచించారు. చివరి పంక్తిలో పరుష స్థిరాక్షర సంయోజనంతో సంక్షోభం ధ్వనింపజేశారు. అది ఇక్కడ. అక్కడ నివసించే పక్షులు తప్పించుకొని వెళ్లాలని పైకెగిరిగినాయి. వాటిని వెంబడించి తాకే నిప్పు రవ్వల్లాగా రెక్కలు కాలి ఆకాశానికి ఎగరలేక అగ్నిలో పడిపోయినాయి. పైకి ఎగిరినాయి, కానీ అగ్ని దహించటం వల్ల వాటి రెక్కలు మళ్ళీ అగ్నిలో పడి భస్మం అయిపోయినాయి.
తన తేజోజాలము పర్విన దగ్ధములగు అనేక విధ దేహులం దేహ నికాయంబుల బహువిధ తనువుల గలవాడవోలే దహనుండొప్పెల్. ఆ విధంగా తన యొక్క కాంతి సమూహం వ్యాపిస్తే, అగ్ని జ్వాలలు వ్యాపిస్తూ ఉంటే, కాలిపోతున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రాణుల సమూహాలతోటి అగ్నిదేవుడు అనేక విధాలైనటువంటి దేహాలు కలిగిన వాడిలాగా ప్రకాశించాడు. అంటే ఆ దేహాలన్నీ ఆయనవే అన్నట్టు. ఎందుకని ప్రతి దేహం తగలబడుతూ ఉంది కదా. అది అమిత కృషానుదగ్ధమగు అయ్యమరేంద్రువనంబులోని ఉత్తమ సలిలాశయావళుల తప్త జలంబులయందు అపేత జీవములై తేలుచుండే పరివారి చరంబులు వారి పక్షులు కమరే అశేష కోకనద కైరవ పంక్తులు శైవలంబులం. అపరిమితంగా విజృంభించినటువంటి ఆ అగ్ని వల్ల కాల్చబడినటువంటి ఆ ఖాండవ వనంలో ఉన్నటువంటి శ్రేష్టములైనటువంటి నీటి మడుగులు కాగిన నీటితోటి జలచరాలు నీటి పక్షులు చచ్చిపోయి తేలుతూ ఉన్నాయి. ఆ నీళ్లు సలసలా మరిగిపోయినాయి. ఆ మరిగిపోయిన నీళ్లలో జీవసించేటటువంటి జలపక్షులు ఉన్నాయి కదా, జలచరాలు ఉన్నాయి, చేపలు, ఇటువంటివి అన్నీ కూడా చచ్చిపోయినాయి. ఆ ఉష్ణానికి ఉడికిపోయి పైన తేలుతూ ఉన్నాయి. ఎర్ర కలువలు, తెల్ల కలువలు, నాచు తీగలు మాడిపోయినాయి. అంత ఉష్ణోగ్రత వచ్చింది. మహాప్రమాదకరమైనటువంటి అగ్నిహోత్రుడి యొక్క విజృంభణాన్ని ఈ పద్యం ప్రకాశింపజేస్తోంది. సరోవరాలను వర్ణించే ఈ పద్యంలో అంతస్తాలు, నాదాక్షరాల పునరావృత్తి ఏదైతే ఉందో అది అక్షర రమ్యతని వ్యక్తీకరిస్తోంది. ఖాండవవనంలో నివసించే పెద్ద పెద్ద పాములన్నీ కూడా భయపడిపోయి విషం అనేటువంటి నిప్పులు గొక్కుతూ మహాభయంకరమైన అగ్ని యొక్క అనేక జ్వాలలలో పడి మాడి మశానం అయిపోయినాయి. అప్పుడు దేవతలంతా భయపడిపోయి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఖాండవవనానికి జరిగినటువంటి అకాల వినాశనం గురించి చెప్పారు. అది విని దేవేంద్రుడు అదిరిపడ్డాడు. తక్షకుణ్ణి కాపాడాలనేటువంటి కోరికతోటి అనేక మేఘాలను వెంటబెట్టుకుని వేగంగా వచ్చాడు. అగ్నిహోత్రుడి మీద పెద్ద నీటిధారులు కురిపించాడు. తక్షకుడు కాద్రవేయుడు, అంటే కద్రువ యొక్క పుత్రుడు. కద్రువకి 1000 మంది కొడుకులు, 1000 మంది పాములే. ఉదంకుడి యొక్క కుండలాలు అపహరించింది వాడే, పాతాళానికి పారిపోయాడు. పరీక్షిత్తును కాటు వేసి చంపింది వాడే. జనమేజయుని సర్పయాగంలో అగ్నిలో పడకుండా వీడు దేవేంద్రుని శరణు కోరుకొని అతని సింహాసనాన్ని కౌగులించుకున్నాడు. బతికిపోయాడు. చివరికి ఆస్తికుడి యొక్క దివ్యానుగ్రహం వల్ల అగ్నిలో పడకుండా బతికిపోయాడు. లేకపోతే ఆ రోజే నాశనం అయిపోయి ఉండేవాడు. ఆ నీటి ధారలన్నీ గొప్ప నిప్పు మంటల చేత కొట్టబడ్డాయి. ఎండిపోయి బలం చెడి మధ్యలోనే నాశనం కావటం వల్ల అగ్నిహోత్రం మీద ఒక్క చినుకైనా వేగంగా పడలా. ఇది అంటే అగ్ని జ్వాలలు మండుతున్నాయి, ఆ పైనుంచి వచ్చే నీరు పడగానే ఆవిరైపోయింది. చూడండి, వాటి బలం కోల్పోయినాయి. ఆ నీటి బలం మధ్యలోనే నాశనం అయిపోయింది. ఒక్క చినుకు కూడా పడలా ఆయన మీద. ఉరుముతూ మెరుస్తూ 4 వైపులా పిడుగులు పడేటట్లుగా అడ్డగించడానికి సాధ్యం కానటువంటి వర్షాలు మళ్లీ ఆ అగ్నిహోత్రుడి మీద ప్రయోగించాడు ఇంద్రుడు. గొప్పగా కురవండి అని దేవేంద్రుడు కోపంతో మేఘాలను ఆజ్ఞాపించాడు. అప్పుడు పాండుసుతుడంత నానాకాండ సహస్రములనేసి ఘనముగ చేసెన్ ఖాండవ గృహమును అఖండాఖండల ధారలకు దూరగాకుండగన్. అప్పుడు అర్జునుడు దేవేంద్రుడు కురిపించే వర్షధారలు దూరటానికి కూడా వీలు లేకుండా అనేక విధాలుగా బాణాలు వేలకు వేలు ప్రయోగించి
ఖాండవ వనానికి ఒక గొప్పగా ఇల్లు కట్టాడు, పైన పందిరేసేసాడు, నీళ్లు కింద పడకుండా ఆచ్ఛాదన వేసేసాడు. ఆ విధంగా చేయగానే అర్జునుడు నిర్మించినటువంటి ఆ ఇంటిని దాటి బయటకు రాలేక ఆ అడవిలోని ప్రాణులన్నీ నిప్పు మంటల వల్ల కాలిపోతున్నాయి. బయటికి వెళ్ళడానికి, ఎగరటానికి లేదుగా. తక్షకుడు కుమారుడు అయినటువంటి అశ్వసేనుడు అనేటువంటి సర్పం ఆ నిప్పు మంటలకి అప్పుడు భయపడిపోయినాడు. ఏం చేశాట భయపడి? వెర్రచి తల్లితోక కరపించుకొని దివిబరచు వాని చూచి పార్థుడలిగి వాని తల్లి శిరముతోన తుచ్చంబు తునిసి అగ్నిశిఖల దొరగసేసే. భయపడిపోయి ఆ తక్షకుడు కొడుకు తల్లిని తన తోక యందు కరిపించుకొని ఆకాశంలో పరిగెత్తేటటువంటి ఆ అశ్వసేనుణ్ణి అర్జునుడు చూశాడు, కోపించాడు. తల్లి తోకతో కూడా అతడి తోక కూడా తెగి నిప్పు మంటల్లో పడేట్టు కొట్టాడు ఒక బాణం. అప్పుడు తల్లి తోక దిగింది, ఆ తోకను పట్టుకున్నటువంటి వాడు పడిపోతున్నాడు. అప్పుడు మళ్ళీ అశ్వసేనుడిని కొట్టడానికి పూనుకున్నాడు అర్జునుడు. దేవేంద్రుడు వెంటనే అర్జునుడికి మోహిని అనేటువంటి మాయ గావించాడు. అశ్వసేనుడిని విడిపించి ఖాండవవనంలో తక్షకుడు కాలిపోయాడేమో అని భావించి మహాకోపంతో ఇంద్రుడు ఉన్నాడు. అంటే అశ్వసేనుడిని రక్షించాడు. అప్పుడు పెద్ద మేఘాల సమూహం విజృంభించింది ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకి. ఒక్కసారి పరిగెత్తి దిక్కుల మధ్య ప్రదేశాలని ఆకాశాన్ని కప్పివేసింది. దేవేంద్రుడు అర్జునుడి మీద భయంకరమైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. కొడుకుని కూడా చూడలా. ఇది ఇక్కడ ఆ కొత్త మేఘాల సమూహాలను చూచి భయపడి శరణు వేడినటువంటి అగ్నిహోత్రులను చూచి అర్జునుడు పెద్ద మనస్సుతోటి, అగ్నిహోత్ర, అగ్నిభట్టారక, భయపడవద్దు అని చెప్పి వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అంత గొప్ప మేఘాలు వచ్చి వర్షం కురిపిస్తుంటే ఇంకా అగ్ని తను దహించలేడని భయపడిపోయి అర్జునుడిని శరణు వేడాడు. వాయువ్యాస్త్రం ఏం చేసింది? అప్పటికప్పుడే పుట్టినటువంటి గాలి దెబ్బ చేత అంతులేకుండా ఉన్న ఆ మేఘాల గుంపును చెదరగొట్టేసింది. అంతే చూడండి, అప్పుడప్పుడు మబ్బులు బట్టి ఉంటే మంచి సుడిగాలి వచ్చిందంటే ఆ మబ్బులు వెళ్ళిపోతాయి, వర్షం పడదు. అట్లా చేశాడు అర్జునుడు. అప్పుడు బలవైరి కృష్ణుపై పార్థుపై కడు నల్గి పంచిన కలయంగ పన్ని కడగి సురగరుడోరగా సుర సిద్ధ గంధర్వులార్చుచు తాకి ఉగ్రాహవంబుసేసిన అమరుల చెచ్చర పార్థుండు భంజించే తన దివ్య బాణ శక్తి చక్రధరుండును చక్రబలంబున గరుడోరగ సుర ఖచరవరుల తక్షణంబ విగత దర్పుల చేసే అయ్యిద్దరకు సురాసురరేశలులెల్ల భీతులగుట చూచి పెద్దయు విస్మిత హృదయుడయ్యే సురగణేశ్వరుండు. దేవేంద్రుడు కృష్ణార్జునుల మీద బాగా కోపించాడు. వెంటనే ఆజ్ఞాపించాడు. అప్పుడు సురలు, గరుడులు, నాగులు, అసురులు, సిద్ధులు, గంధర్వులు అందరూ ఏకమై ఒక వ్యూహం పన్ని పూనికతో అరుస్తూ అర్జునుడిని, కృష్ణుడిని ఎదుర్కొని భయంకర యుద్ధం చేశారు. అప్పుడు అర్జునుడు తన దివ్య బాణాల శక్తి వల్ల దేవతలను ఒక్క క్షణంలో ఓడించేశాడు. శ్రీకృష్ణుడు కూడా తన చక్రబలంతో గరుడులకి, నాగులకి, అసురులకి, ఆకాశ సంచారులకి సర్వభంగం గావించాడు. ఆ కృష్ణార్జునులకి దేవదైత్య నాయకులంతా భయపడటం చూసి దేవేంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. కృష్ణుడి మీద యుద్ధం చేయటం ఇది మొదటిసారి కాదు.
అప్పుడు మొట్టమొదటిసారి గోకులంలో కృష్ణుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇంద్రుడు ఒకసారి ప్రయత్నం చేశాడు, రాళ్లవాన కురిపించాడు. అప్పుడు గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ కాపాడాడు పరమాత్మ. రెండోసారి సత్యభామతో కలిసి వెళ్ళి నరకాసురుణ్ణి చంపి దేవలోకానికి వెళ్ళి పారిజాత వృక్షం తీసుకొస్తుంటే అప్పుడు ఎదుర్కొన్నాడు, అప్పుడు మట్టి కనిపించాడు. ఇది మూడోసారి ముచ్చటగా. ఇంద్రుడు ఆశ్చర్యపోయినాడు. అంతేకాకుండా కృష్ణార్జునుల యొక్క బలపరాక్రమాలను తెలుసుకోవాలి అని ఇంద్రుడు రాళ్లవాన కురిపించాడు. అప్పుడు అర్జునుడు వాడి అయిన తన బాణవర్షాలతో ఆశ్చర్యకరంగా భయంకరంగా ఉన్నటువంటి ఆ రాళ్లవానని దేవేంద్రుడు కూడా ఆశ్చర్యపడేటట్టు అవలీలగా అణిచిపారేశాడు. కొడుకు భుజ విక్రమమునకు గడుసు కడు సంతసపడియు తృప్తిగానక చలమేర్పడ హుతాశన నార్పంగడగి మహారౌద్రభంగి కౌశికుడు అంటే దేవేంద్రుడు తన కొడుకైనటువంటి అర్జునుడి యొక్క పరాక్రమం చూసి చాలా సంతోషపడి అయినా కూడా తృప్తి పొందక కోపంతో అగ్నిహోత్రుడిని ఆర్పేయడానికి పూనుకొని మహాభయంకరంగా వేగంగా ఏం చేశాట చూడండి. ఎటువంటి పని చేశాడో ఇక్కడ ఒక పద్యంలో చెప్పారు. అరుదుగా దివ్యరత్న నివహంబుల చేసి వెలుంగుచున్న మందర శిఖరంబు నెత్తికొని తద్దహనార్చులడంగునట్లుగా తెరలగ వైచినన్ తపన తేజుడు పాండుసుతుండు దాని జర్జరితము చేసే వజ్రమయ శాతశిలీ ముఖ చండధారలం. ఆశ్చర్యకరంగా దివ్య రత్న సమూహాలతోటి వెలిగిపోతూ ఉన్నటువంటి మందర పర్వత శిఖరాన్ని ఎత్తి దేవేంద్రుడు అగ్నిహోత్రుడి యొక్క మంటలు అణిగేటట్టు వేశాడు. చూడండి, మందర పర్వతం యొక్క శిఖరాన్ని పట్టుకొచ్చేశాడు. అప్పుడు అర్జునుడు ఏం చేశాడు? సూర్యుడు వంటి కాంతిమయుడైనటువంటి అర్జునుడు వజ్రాయుధంలాగా వాడి అయినటువంటి బాణవర్షంతో ఆ శిఖరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఆ కొండని పిండి కొట్టాడు. అది ఆ కొండని, ఆ శిఖరాన్ని. ఇప్పుడు బాంబులు పెట్టి కొండలను పిండి చేస్తున్నారు కదా మన వాళ్ళంతా. ఆ విధంగా ధరణీధరు చక్రమునకు పురుహూత తనూజు బాణముల కనిలో నెవ్వరు మార్కొననోపరు సురగరుడో రగ సిద్ధ సాధ్యగణములలోన. శ్రీకృష్ణ భగవానుడి యొక్క చక్రాయుధాన్ని, అర్జునుడి యొక్క బాణాలని యుద్ధంలో దేవతలు గాని, గరుడులు గాని, నాగులు గాని, సిద్ధులు గాని, సాధ్యుల యొక్క సమూహంలో ఎవ్వరు కూడా ఎదుర్కోలేరు అన్నాడు. ఇక్కడ ధరణీధరుడు అంటే భూమిని ధరించినటువంటి మహావిష్ణువు. ఇక్కడ అతని అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు. పురుహూతుడు అంటే యజ్ఞాలలో ప్రచురమైనటువంటి పిలుపు కలవాడు. పురువు అన్నటువంటి రక్కసుండి చంపాడు దేవేంద్రుడు. అందుకని అప్పుడు ఒక ఆకాశవాణి ఇంద్రుడితో ఈ విధంగా అంది: పరమునులైన తొల్లిటి నరనారాయణులు కృష్ణనామంబులను ఉర్వర ఉదయించిరి నీక ఇరువుర పేర్మియును వింతయే దివిజేంద్ర. ఓ దేవేంద్ర, పరమమునులైనటువంటి నరనారాయణులు కృష్ణుడు, అర్జునుడు అనేటువంటి పేరుతోటి భూమి మీద పుట్టారు. ఇద్దరూ కృష్ణులే. చూడండి, అర్జునుడికి కూడా కృష్ణుడు అని పేరుంది. ఆ ఇద్దరి గొప్పదనం నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా? శ్రీకృష్ణుడికే కాకుండా అర్జునుడికి కూడా కృష్ణుడు అని పేరుంది. ద్రౌపదికి కూడా కృష్ణ అని పేరుంది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.